అలాగే అంటే సార్ మనం ఇప్పటివరకు జలనేతి సూత్రనేతి ప్రక్రియలో మనం మాట్లాడుకోవడం జరిగింది. జలనేతి ప్రక్రియ తర్వాత చక్కగా ఎలా అంటే డ్రై చేసుకోవాలనేది కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే సూత్రనేతి చేసిన తర్వాత కూడా ఏమైనా ప్రక్రియలు ఉన్నాయా చేసుకోవాల్సినవి చేయవలసినవి? మేడం జలనేతి చేసిన తర్వాత కంపల్సరిగా చేసుకోవాలి ఈ బ్రీతింగ్ ప్రక్రియలు. మనం ఏదైతే ఇంతకుముందు చెప్పుకున్నామో అవి కంపల్సరీ మ్యాండేటరీ. కానీ సూత్రనేతి చేసిన తర్వాత ఏది మ్యాండేటరీ కాదు. మనకు ఆప్షన్ ఉంటే టైం ఉంటే చేసుకుంటే మంచిది. ఈ డిప్రెషన్ వాళ్ళు కానీ యాంగ్జైటీ వాళ్ళు కానీ, ముఖ్యంగా డిప్రెషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు డిప్రెషన్ వాళ్ళు కంపల్సరీగా చేయాలి. ఇప్పుడు చెప్పబోయే ప్రక్రియలు చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే కొంచెం సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు చేసే బ్రీతింగ్ టెక్నిక్స్ అన్నీ కూడా కొంత సిస్టమ్ని ఆ డల్నెస్ నుంచి కొంచెం యాక్టివ్గా తీసుకొస్తుంది బాడీని. ఆ లెథాజిక్ డల్నెస్ నుంచి కొంచెం యాక్టివ్నెస్కి తీసుకొస్తుంది అనమాట. అవి ఇప్పుడు చెప్తాను నేను. ఏం చేయాలంటే ఫస్ట్ రైట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేయాలి. లెఫ్ట్లో ఇన్హేల్ ఎగ్జేల్. అలా ఒక 10 to 20 టైమ్స్, మినిమం 10 టైమ్స్, మ్యాక్సిమం 20 టైమ్స్. తర్వాత లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి రైట్ నాస్ట్రిల్లో సేమ్. అలా ఇక్కడ 10 to 20 టైమ్స్. తర్వాత రైట్ నాస్ట్రిల్లో లెఫ్ట్ నాస్ట్రిల్లో ఒకసారి, రైట్ నాస్ట్రిల్లో ఒకసారి. చూడండి ఇలాగా. డీప్గా తీసుకోవాలి ఊపిరితిత్తుల నిండా. ఎందుకంటే డిప్రెషన్ పేషెంట్లకి షార్ట్ బ్రెత్ ఉంటుంది, చాలా తక్కువ ప్రాణశక్తి పోతూ ఉంటుంది శరీరంలో. ఇప్పుడు మనం డీప్గా తీసుకోవాలి ఈ బ్రీతింగ్ చేసేటప్పుడు. అలా డీప్గా తీసుకుంటూ ఫోర్స్ఫుల్గా చేయని అవసరం లేదు, చాలా కంఫర్ట్గా. జలనేతి చేసినప్పుడేమో ఫోర్స్ఫుల్గా చేయాలి, ఎందుకంటే డ్రై అయిపోవాలి కాబట్టి. సూత్రనేతి చేసిన తర్వాత వీళ్ళు డిప్రెషన్ వాళ్ళు చేసేటటువంటి వాళ్ళు చాలా స్లోగా, కంఫర్ట్గా, మరీ స్లో కాదు, కంఫర్ట్గా మీరు ఎంత తీసుకుంటే హాయిగా ఉంటుందో అంతవరకు చేస్తూ డీప్గా చేయాలి. మొత్తం 3 లోబ్స్ కూడా నిండిపోవాలి. అట్లా తీసుకుంటూ వదులుకోవాలి. ఫస్ట్ లెఫ్ట్ చేసినాము 10 to 20 టైమ్స్, దెన్ రైట్ చేసినాము 10 to 20 టైమ్స్. ఇప్పుడు లెఫ్ట్ అండ్ రైట్, ఒకసారి లెఫ్ట్ ఒకసారి రైట్, ఇలా చేయాలి. ఈ శ్వాసను మార్చుకునేటప్పుడు ముద్ర ఇట్లా పెట్టుకోండి, బాగుంటుంది. ఇది కంఫర్ట్గా ఉంటుంది. లేదు మీరు ఈ ముద్ర కూడా పెట్టుకోవచ్చు, ఇలా కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం, మీకు ఎట్లా కంఫర్ట్ ఉంటే. మెయిన్ ఏంటంటే రింగ్ ఫింగర్, లిటిల్ ఫింగర్ టు క్లోజ్ యూజ్ ద రింగ్ ఫింగర్ అండ్ లిటిల్ ఫింగర్ టు క్లోజ్ ద లెఫ్ట్ నాస్ట్రిల్, యూజ్ ద థంబ్ ఫింగర్ టు క్లోజ్ ద రైట్ నాస్ట్రిల్. దిస్ ఈస్ ద బెస్ట్ మెథడ్. ప్రాణముద్ర అంటారు దీన్ని. ఇది ప్రాణశక్తి కూడా శరీరంలోకి బాగా పంపిస్తుంది ఈ ముద్ర పెట్టుకున్నప్పుడు. సో ఎక్కువ మంది యోగులు, మన సాధకులు కానివ్వండి, ఈ ముద్రనే ప్రిపేర్ చేస్తారన్నమాట గురువులు. సో ఇలా పెట్టుకొని లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్, అలా ఒక 10 to 20 టైమ్స్. ఇది కూడా సో ఈ విధంగా చేసుకోవాలి. తర్వాత ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్, ఇది ఒక సెట్ అన్నమాట. రెండో సెట్ లెఫ్ట్ ఇన్ రైట్ అవుట్. ఇన్హేల్ త్రూ ద లెఫ్ట్ నాస్ట్రిల్, ఎక్సేల్ త్రూ ద రైట్ నాస్ట్రిల్. డీప్ బ్రెత్. ఇన్హేల్ త్రూ ద లెఫ్ట్ నాస్ట్రిల్, దెన్ ఎక్సేల్ త్రూ ద రైట్ నాస్ట్రిల్. ఈ విధంగా 10 to 20 టైమ్స్. తర్వాత ఇప్పుడు ఇన్హేల్ త్రూ ద రైట్ నాస్ట్రిల్, క్లోజ్ ద లెఫ్ట్, అగైన్ అలాగా. పీల్చే గాలి కంటే వదిలే గాలి కొంచెం ఎక్కువ ఉండేటట్లు చూసుకోవాలి. అంటే ఎక్కువసేపు సమయం, ఒక 5 సెకండ్లు పీల్చుకున్నాం అనుకోండి, 5 సెకండ్ల అంత సమయం. వదిలేది మాత్రం ఒక 6, 7, 8, 9, 10 సెకండ్ల అంత సమయాన్ని వదలాలి. అంటే నిదానంగా వదలాలి. అప్పుడు కొంచెం కామ్ డౌన్ అవుతుంది సిస్టమ్. సో ఇప్పుడు లెఫ్ట్ ఇన్ రైట్ అవుట్ అయిపోయింది, రైట్ ఇన్ లెఫ్ట్ అవుట్ అయిపోయింది.
ఇప్పుడు రెండు కలిపి ఒకేసారి చేయాలి. దీన్ని అనులోమ విలోమ అని కూడా అంటారు. కానీ ఆ విధంగా చూడండి. ఇన్హేల్ త్రూ ద లెఫ్ట్. స్టార్ట్ ఆల్వేస్ ఎనీ ప్రాణాయామ స్టార్ట్ చేసేటప్పుడు లెఫ్ట్తోనే స్టార్ట్ చేయాలి. ఎండ్ చేసేటప్పుడు కూడా లెఫ్ట్తోనే ఎండ్ చేయాలి. ఇన్హేల్ త్రూ ద లెఫ్ట్ నాస్ట్రిల్, స్టార్ట్ విత్. ఎక్సేల్ త్రూ ద లెఫ్ట్ నాస్ట్రిల్, ఎండ్ విత్. ఓకే. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అనులోమ విలోమ. లెఫ్ట్ ఇన్హేల్ స్టార్టింగ్ చేసినాం, రైట్ ఎక్సేల్, రైట్ ఇన్హేల్, లెఫ్ట్ ఎక్సేల్. ఇంకొక రౌండ్ చేస్తాను. ఇంకొక రౌండ్ చేస్తాను చూడండి. ఇప్పుడు నేను ఆపేస్తున్నాను. ఎడమ ముక్కు ద్వారా శ్వాసను వదిలేసిన తర్వాత ఆపేస్తున్నాను. ఆపేసిన తర్వాత కొద్దిసేపు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అబ్జర్వ్ ద బాడీ, అబ్జర్వ్ ద స్కల్, అబ్జర్వ్ ద ఫేషియల్ మజిల్స్, అబ్జర్వ్ ద నోజల్ ప్యాసేజెస్. మనకు ఆ అబ్జర్వేషన్లోనే అర్థమైపోతుంది ఇంతకు ముందు ఉన్నటువంటి మన శ్వాస ప్రక్రియ, ఇప్పుడు జరిగేటటువంటి శ్వాస ప్రక్రియలో ఎటువంటి మార్పు వస్తుంది అన్నది సాధకుడికి అప్పటికప్పుడే తెలిసిపోతుంది. డిప్రెషన్ పేషెంట్ కానివ్వండి, యాంగ్జైటీ పేషెంట్ కానివ్వండి, ఈ బ్రీతింగ్లు ఇప్పుడు నేను చెప్పినటువంటి బ్రీతింగ్స్ చేస్తే వెంటనే వాళ్లకు అర్థమైపోతుంది, ఓ సమ్ కామ్నెస్ నేను ఫీల్ అవుతున్నాను అన్నట్లు. ఒకవేళ యాంగ్జైటీ పేషెంట్కి ఎక్సెసివ్గా చెప్పవలసినటువంటిది ఏంటంటే చంద్రభేదిని ప్రాణాయామం. డిప్రెషన్ పీపుల్కి ఎక్సెసివ్గా ప్రత్యేకించి చెప్పవలసిన ప్రాణాయామం సూర్యభేదిని. ఓకే. ఇప్పుడు నిన్న చెప్పుకున్నాం యాంగ్జైటీ పేషెంట్కి చంద్రభేదిని చేయాలని. ఆ చంద్రభేదిని చేస్తే వచ్చేటటువంటి శరీరంలో చల్లగా ఉండడము, జలుబు చేయడము, ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని తెలిసిన అనుభవజ్ఞుడైనటువంటి మాస్టర్ దగ్గర ఎన్ని రౌండ్లు చేయాలి, ఎన్ని రోజులు చేయాలనేది నేర్చుకోవాలని చెప్పినాము. ఈ డిప్రెషన్లో కూడా సూర్యభేదిని కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎన్ని రౌండ్లు చేయాలనేది కూడా, ఎంత సమయం చేయాలనేది, ఎన్ని రోజులు చేయాలనేది కూడా అనుభవజ్ఞుడైన మాస్టర్ దగ్గర తెలుసుకొని చేయాలన్నమాట. ఇప్పుడు నేను ఒకసారి సూర్యభేదిని ప్రాణాయామం చేసి చూపెడతాను. స్పెషల్గా డిప్రెషన్ పేషెంట్లకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు సూర్యభేదిని చేస్తున్నాను. నేను 3 రౌండ్లు చేశాను. ఎన్ని రౌండ్లు చేయాలన్నది మాత్రం ఇది మేమే నిర్ణయించాలి. శరీర తత్వాన్ని బట్టి, వాళ్ళ యొక్క మానసిక స్థితిని బట్టి ఎన్ని రౌండ్లు చేయాలనేది మాత్రం మేమే నిర్ణయించుకోవాలి. ఇది మీరు స్వయంగా చేసుకోవడానికి వీల్లేదు. అనులోమ విలోమ చేసుకోవచ్చు ఎవరైనా సరే. సూర్యభేదిని చంద్రభేదిని మాత్రం అనుభవజ్ఞుడైన మాస్టర్ దగ్గరనే శరీర తత్వాన్ని, మానసిక స్థితిగతుల్ని, శ్వాస ప్రక్రియల్ని ఈ మూడింటిని గమనించి వాటికి అనుగుణంగా వీటిని ఎన్ని రౌండ్లు చేయాలి, ఎంతసేపు చేయాలి, ఈ పూరక కుంభక రేచిక శూన్యకాలు ఉన్నాయి ఇక్కడ, నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి కూడా. వాటిని ఎంతసేపు పూరకం చేయాలి, ఎంతసేపు అంతర్కుంభకం చేయాలి, ఎంతసేపు రేచికం చేయాలి, రేచికం అయిపోయిన తర్వాత బాహ్య కుంభకం ఎంతసేపు చేయాలన్నది మేము శరీర తత్వాన్ని బట్టి వాళ్ళ యొక్క స్థితిగతులన్నింటినీ తెలుసుకొని డిజైన్ చేసి చెప్పడం జరుగుతుంది, మాడిఫై చేసి. సో ఇప్పుడు చేసినటువంటి ప్రాణాయామాన్ని ఎలా ఉంటుందంటే 4 ఉంటాయి. పూరకము, పూరించిన తర్వాత కుంభకము, కుంభకం తర్వాత రేచికము, రేచికం తర్వాత బాహ్య కుంభకం. ఇప్పుడు పూరకం అంటే ఇన్హేలేషన్, శ్వాస తీసుకోవడం,
కుంభకం అంటే ఇంటర్నల్ రిటెన్షన్, శ్వాస లోపలికి వెళ్ళిన తర్వాత హోల్డ్ చేయడం, బ్రెత్ని రిటైన్ చేయడం. రేచకం అంటే ఎగ్జలేషన్. శూన్యకం అంటే బాహ్య కుంభకం అంటే ఎక్స్టర్నల్ రిటెన్షన్, శ్వాసను బయటకు వదిలిన తర్వాత రిటైన్ చేయడం. ఇది మనిషిని బట్టి మనం రేషియోను డిజైన్ చేసుకోవాల్సి వస్తుంది. ఎలాంటి ఎంత రేషియో ఉండాలి. ఇప్పుడు 5 సెకండ్లు తీసుకున్నాం అనుకోండి, ఒక 5 సెకండ్లు ఇంటర్నల్ రిటెన్షన్ చేసినాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 10 సెకండ్లు ఎక్సలేషన్ చేయాలి. ఆ తర్వాత వదిలేసిన తర్వాత ఒక 5 సెకండ్స్ ఎక్స్టర్నల్ రిటెన్షన్ చేయాల్సి వస్తుంది. ఇలా బ్రెత్ హోల్డింగ్ తోటి 5:5:10:5. ఈ విధంగా అందరికీ ఇదే పని చేయదు. కొంతమందికి 5:2, కొంతమందికి బ్రెత్ బాగా కంజెస్టెడ్గా ఉంటుంది, వాళ్ళు హోల్డ్ చేయలేరు చాలాసేపు, 5 సెకండ్స్ కూడా హోల్డ్ చేయలేరు. అలాంటప్పటికి వాళ్ళు 5 సెకండ్స్ పీల్చుకొని 2 సెకండ్స్నే హోల్డ్ చేపిస్తాం. తర్వాత ఒక ఎక్సలేషన్ 10 సెకండ్స్ వదలలేకపోయినప్పుడు 8 సెకండ్స్, 7 సెకండ్స్, 5 సెకండ్స్ అట్లా రెడ్యూస్ చేసుకుంటూ అకార్డింగ్ టు ద బ్రెత్ కెపాసిటీ, అకార్డింగ్ టు ద లంగ్ కెపాసిటీ వీ హ్యావ్ టు డిజైన్ ద ప్రాణాయామాస్. సో ఎంత నిష్పత్తిలో చేయాలనేది మీరు చెప్పడం జరుగుతుంది. మనం చెప్పాలి, మనం డిజైన్ వాళ్ళ కోసం ప్రతి మనిషికి కూడా ప్రత్యేకించి నిర్ణయించి చెప్పాల్సినటువంటిది. గ్రూప్ ఇది ఇద్దరికీ కలిపి ఒకే సాధనని, ఒకే ప్రాక్టీస్ని ఇవ్వకూడదండి. ఇది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అన్ అప్రోప్రియేట్ టెక్నిక్ ఫర్ అన్ అప్రోప్రియేట్ పర్సన్ ఇన్ అన్ అప్రోప్రియేట్ మేనర్. ఈ మూడింటిని అప్రోప్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకొని చేపించాలన్నమాట. ఓకే.